విరాట్ కోహ్లీ 37 సంవత్సరాల వయసులోనూ అదరకొట్టేస్తున్నాడు. ఐపీఎల్లో ఇరగదీస్తున్నాడు. బ్యాట్తో పంజా విసురుతున్నాడు. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగిన విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 49 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. 144.12 స్ట్రైక్ రేట్తో విరాట్ అలరించాడు. అయితే ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయినా టార్గెట్ చేజ్లో తన మార్కు చూపించాడు. ఐపీఎల్ కెరియర్లో తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనే కోహ్లీ ఫిట్నెస్ సమస్యలు ఫేస్ చేశాడు. లక్నోతో మ్యాచ్లో బరిలో దిగేది కష్టమేనని చర్చ జరిగింది. మ్యాచ్కు ముందు కాలుకు పట్టీ కట్టుకుని విరాట్ కనిపించాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగాడు. అభిమానులకు ఎనర్జీ ఇచ్చాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ తన ఫిట్నెస్పై రియాక్ట్ అయ్యాడు. తానింకా పూర్తిగా కోలుకోలేదన్నాడు. ముంబై ఇండియన్స్ మ్యాచ్ సమయంతో పోల్చితే ఇప్పుడు బాగానే ఉందన్నాడు. 3 రోజులుగా చెన్నైలో వేడి ఎక్కువ ఉందన్నాడు. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో శుభారంభమే దక్కిందన్నాడు. ఒక్కసారిగా పిచ్ నెమ్మదించడంతో పరుగులు చేయడం కష్టమైందన్నాడు. పిచ్ పరిస్థితిని ముందుగానే ఎక్స్పెక్ట్ చేశామన్నాడు. పరిస్థితులను బట్టి ఆటలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. తొలి 6 ఓవర్లలోనే ఆధిపత్యం ప్రదర్శించాలన్నాడు. ప్లాన్ చేసుకున్నట్టుగా దూకుడుగానే ఆడామన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందన్నాడు. కృణాల్ పాండ్యాకు ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదన్నాడు. టోనీలో టఫ్ ఫైట్ ఉండబోతోందన్నాడు. అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నానన్నాడు. మరోవైపు పరుగుల రేసులో విరాట్ కోహ్లీకి తిరుగు లేకుండా పోయింది. సీజన్లో ఇప్పటివరకు టాప్ స్కోరర్గా నిలిచాడు. 5 మ్యాచ్ల్లో 228 పరుగులు సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ను 2వ స్థానానికి నెట్టేశాడు. క్లాసెన్ 5 మ్యాచ్ల్లో 224 పరుగులు సాధించాడు. 3వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ ఉన్నాడు. రజత్ పటీదార్ 5 మ్యాచ్ల్లో 222 పరుగులు సాధించాడు. ఈ లిస్టులో 213 పరుగులతో ఇషాన్ కిషన్ 4వ స్థానంలో నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 5వ స్థానం సాధించాడు. వైభవ్ సూర్యవంశీ 5 ఇన్నింగ్స్ల్లో 200 పరుగులు సాధించాడు. గత సీజన్లో విరాట్ కోహ్లీ టాప్ 3లో నిలిచాడు. సీజన్ మొత్తంగా 15 మ్యాచ్ల్లో 657 పరుగులు సాధించాడు. గతేడాది తొలి స్థానంలో సాయి సుదర్శన్, 2వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. 4వ స్థానంలో శుభ్మన్ గిల్ ఉన్నాడు. టాప్లో నిలిచిన సాయి సుదర్శన్ 759 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 717 పరుగులు సాధించారు. ఈసారి టోర్నీ ముగిసే నాటికి ఎవరు టాపర్గా ఉంటారు అనేది ఆసక్తి రేపుతోంది.